ప్రార్థన చేయటం లేదంటున్నాను. మన దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. హల్లెలూయా. మరి ప్రభు ఈరోజు మనకిచ్చిన వాక్యం ఏంటంటే 3 పదాలు మనం నేర్చుకుందాం. రెన్యూడ్, రిఫ్రెష్ అండ్ రివైవల్. అంటే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క మనసు మారి రూపాంతరము పొందితేనే కానీ ప్రభువుని చూడలేరు. ఆమేన్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన వాక్యం ఏంటంటే సే విత్ మీ, సంపూర్ణముగా, ఫుల్. మొట్టమొదటి మాట అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 8 నుంచి 15 వరకు మనము సంపూర్ణముగా, పరిపూర్ణముగా ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులుగా అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ భక్తుడైన స్టెఫెను ఈ 8 నుంచి 15 వరకు తనలో 3 లక్షణాలు ఉన్నాయండి. మీరు తర్వాత చదువుకోండి. అతను కృపతోనూ బలముతోనూ నిండెను, జ్ఞానముతో కూడా నింపబడెను. నేను ఎందుకు హెచ్చరిక మాటలు మీతో చెప్తున్నానంటే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ముందు ఆయన కనపరిచిన జ్ఞానానికి ఎవ్వడు కూడా తట్టుకోలేకపోతున్నారు. కనుక ఓ తల్లిదండ్రులారా, భార్యాభర్తలారా, యవ్వనస్తులారా, దయచేసి సంపూర్ణమైన జ్ఞానము ఈ పరిశుద్ధ గ్రంథములో నుంచి స్టెఫను వలె మనము తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ లోకములో దేవుని చిత్తాన్ని మనం చక్కగా నెరవేరుస్తామో, దేవుని రాజ్యాన్ని విస్తరింపచేస్తాం. ప్రభు 2023 సంవత్సరాల క్రితం మనతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 1:15 ప్రకారము కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము మీ మధ్యకొచ్చి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందమంటున్నాడు. అందుకని స్టెఫను వలె ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపతోనూ బలముతోనూ నింపబడి తీరాలి. అందుకు నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా? యోబు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి 8 3 వచనాలు మీరు చదవండి. ఎందుకంటే ఈరోజు భక్తి చాలా తేలికైపోయిందండి. ఈ దిక్కుమాలిన ఫోన్, దీని పేరు దిక్కుమాలిన ఫోన్ కనుక మనుషులతో మాట్లాడుకోకుండా, దేవునితో మాట్లాడుకోకుండా దీనెంకే చూస్తూ మరి కనపడి వారు నడిచే బిడ్డలందరికీ కూడా దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటంటే, 1 స్టెఫను స్పీక్ విత్ ద విజ్డమ్, అంటే జ్ఞానముతో మాట్లాడాడంట. అంటే ఆ జ్ఞానం అంటే ఎవరు? కంప్లీట్ గా ఆది కాండము నుంచి మలాకి వరకు, మరి అప్పటి వరకు దేవుని గురించి మొత్తం అరగంటలో బైబిల్ మొత్తం వాళ్ళకి చెప్పితే వాళ్ళు ఆ జ్ఞానాన్ని తట్టుకోలేకపోయారంట. మనము ఈరోజు ఏం చేస్తామంటే చిన్న ముక్క తీసుకుని సాగదీస్తాం, భయపెట్టేస్తాం. వాక్యములో భయం లేదండి, శక్తి ఉంది. వాక్యములో జీవం ఉంది, వాక్యములో మహిమ ఉంది, వాక్యములో సంతోషం ఉంది, సమాధానం ఉంది. అందుకని జీవం కలిగిన, శక్తి కలిగిన వాక్యము మిమ్ములను బలవంతులుగా చేయునుగాక. ఒకటేమన్నాడు? జ్ఞానముతో నడవాలి, జ్ఞానముతో మాట్లాడాలి. అందుకని రెండోది ఏమంటే ఎక్స్పోజ్ ద అపోజిషన్, అంటే నువ్వు దేవుని వాక్యాన్ని ఇతరులతో నువ్వు చక్కగా మాట్లాడుతుంటే మనల్ని ఎవరు కూడా వాదించలేరు, ఎదిరించలేరు. ఒక ఆయన వారి గ్రంథాన్ని ఇక్కడ పెట్టుకుని ఏమండి బైబిల్లో ఉన్న రిఫరెన్సులు చూసి మరి ఆయన యేసు ప్రభు దేవుడు కాదు అని ఆయన చెప్పుతున్నాడు.
కానీ ఏమండి, ఈ పరిశుద్ధ గ్రంథము ఆదికాండము నుంచి ప్రకటన వరకు యేసుక్రీస్తే అందరికి ప్రభువు. ఆ విషయములో మనకి ఏమాత్రము సందేహము ఉండకూడదు. మూడవది ఏమంటున్నాడంటే ఫేస్ పర్సిక్యూషన్. అంటే బైబిల్లో ఆది నుండి అప్పటి నుండి పాత నిబంధనలలో కూడా మరి క్రైస్తవులకు శ్రమలు వచ్చినాయండి. శ్రమలు రాకలేదు. ఇప్పుడు తుమ్మితే దగ్గితే ఏది చిన్నది జరిగినా ఈ మీడియా ద్వారా ప్రజలను కలవర పెడుతున్నారు క్రైస్తవులే. ఏమండి, ఒకటేదో జరగరాని జరిగితే అది అందరికీ ఫార్వర్డ్ చేస్తారు. నో, అక్కడతో ఆఫ్ చేసి ప్రార్థన చేయి సహోదరుడా. ఎందుకంటే ఒక్క యేసు ప్రభు, ఒక్క శిష్యుడు యేసు ప్రభు దగ్గరికి యోహాను వచ్చాడు, యోహాను నుంచి ఆంద్రి వచ్చాడు, ఆంద్రి నుంచి పేతురు వచ్చాడు, పేతురు నుంచి పిలిపు వచ్చాడు. ఇలాగ ఒక్కొక్కరు వారి పనిని వారు చేసుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రభువుని గురించి ప్రకటించారు. ఈ రోజు ప్రపంచమంతా ఆయన సన్నిధి విస్తరిస్తుంది. రోగాల నుండి, వ్యాధుల నుండి, దరిద్రం నుండి, బలహీనతల నుంచి వారందరూ కూడా ఆనాడు విడిపించారు. కనుక ఈ రోజు ఎవరైతే మరణాంధకారములో ఉన్నారో, చీకటిలో ఉన్నారో, కొలసి 1:13 ప్రకారం అంధకార సంబంధమైన అధికారంలో నుండి అనేక ప్రజలను మనం విడిపించి ఆయన ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయటమే దేవుడు మనకిచ్చిన పని. ఆమేన్. అందుకనే యోబు గ్రంథము 8వ అధ్యాయంలో 5 నుంచి 6 వరకు జాగ్రత్తగా ఆయన్ని వెతకాలి, ఆయనను బతిమాలుకోవాలి. నువ్వు పవిత్రుడివై యథార్థంగా నడిస్తే నీ నివాసము మొట్టమొదట వర్ధిల్లుతుంది. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా గానీ తుదకు నువ్వు మహావృద్ధి పొందుతావు. లెక్కలేనని అద్భుతాలు, పరిశోధింపజాలని మహత్తర కార్యాలు చేస్తాడు. ఎందుకంటే రోజు క్రైస్తవులకి ప్రార్థన తగ్గిపోతుంది, వాక్యము తగ్గిపోతుంది, దేవుని సన్నిధిలో గడపడం తగ్గిపోయింది, ప్యాషన్ అయిపోయింది. ఏం ఎక్కువైనా తెలుసా? ఐశ్వర్యం, డబ్బులు, జీతాలు లక్షలు వస్తున్నాయి, కానీ అయినా అప్పులు ఎక్కువైపోతున్నాయి. కనుక ప్రజలకు వివాహాలు జరగట్లేదు, గృహాలు కట్టడం ఆగిపోయింది, సంఘం పెరగట్లేదు. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు మనం రీఫ్రెష్ అవ్వట్లేదు, రెన్యూ అవట్ల మన మైండ్, మనకి ఉజ్జీవము లేదు. ఫస్ట్ది రీఫ్రెష్ అవ్వాలి, రెండవది రెన్యూడ్ యువర్ మైండ్, మూడవది రివైవల్ కావాలి. ఈ 3 జరిగితేనే క్రైస్తవ జీవితంలో వాడు అనుకున్నది ప్రభువు కొరకు సాధించగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా. కత్తి ఉన్నదండి, వాడుకుంటున్న కొద్దీ అది నునుపవుతుంది, అప్పుడప్పుడు కొన్ని సార్లు మొండి కత్తి అయిపోతుంది. హల్లెలూయా. అలాగే డీజిల్ బండి, దాన్ని సాన పట్టాలి. డీజిల్ బండి రెగ్యులర్గా వాడితేనే అది మంచిగా ఉంటుంది. అలాగే నువ్వు ఎప్పటికప్పుడు నూతన ఆత్మతో, నూతన బలముతో, నూతన శక్తితో నువ్వు పొందుకున్నప్పుడే నీవు దేవుని రాజ్యములో బలముగా వాడబడతావు. ఎందుకంటే మన యొక్క ఆత్మ, మన యొక్క ప్రాణము ఎప్పటికప్పుడు నూతన పరచబడాలి. అందుకని ఈ రోజు నువ్వు రీఫ్రెష్ అవ్వాలి. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేల్ కూడా అండి ప్రతిరోజు ఉదయకాలమున వారికి పరలోకం ఫ్రెష్ మన్నా వారికి వచ్చింది. అలాగే ఈ రోజు కొత్త నిబంధనలు ఉన్న మనము ప్రతిరోజు కూడా ఫ్రెష్ గ్రేస్ మనం పొందుకుని తీరాలి. 3 మాటలు మీతో నేను పంచుకుంటానండి. ఆమేన్. యెషయా గ్రంథము 29:13 ప్రకారం ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు. అన్ని మాటలు కోతలేనండి. అయ్యా నేను సంఘానికి వస్తానంటాడు, రా అంటారు. లేకపోతే నేను దేవుని కొరకు అది చేస్తాను, ఇది చేస్తానంటారు, చెయ్యరు. హల్లెలూయా. ప్రగల్భాలు పలుకుతారు. కానీ యెషయా గ్రంథం 44:25 అంటాడు, ప్రగల్భాలను వ్యర్థం చేస్తాడంట. సోది చెప్తారు దేవుని బిడ్డలు కూడా. అది జరుగుద్ది, ఇది జరుగుద్ది, ఏమి జరగదు. కానీ గుర్తుపెట్టుకో, ఆయన బిడ్డలను ముందుకు నడిపి మిగతా వాళ్ళని వెనక్కి తీసుకువచ్చి వారికి మంచి పేరు ఇస్తాడంట. మొట్టమొదటి ఏంటంటే ఏమన్నాడు? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు, గాని హృదయము నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల భయభక్తులు, మానవుల యొక్క విధులను బట్టి వారు నేర్చుకుంటున్నారు. నా యందు భయభక్తులు లేవు. మానవులు ఏమి రూల్స్ అయితే పెట్టారో అవి నేర్చుకుంటున్నారు, కానీ నా ఆజ్ఞలను కానీ నా కట్టడలను కానీ వారు హృదయపూర్వకంగా గైకొనటలేదంటున్నాడు. హృదయపూర్వకంగా దేవుని మాటను గనక మనం గైకొనపోతే హృదయ శుద్ధి అనేది ఉండదు, కనుక మనం దేవుణ్ణి చూడలేము. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సొసైటీలో ఎక్కడ చూసినా గానీ ఏమండి అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. చిన్న సంతకం పెట్టి పాన్ కార్డు,
ఆధార్ కార్డు, రెసిడెన్సీ ప్రూఫ్ ఇస్తే చాలు, నీకు ప్రూఫ్ లేకోకుండా వాడి ఇంటికి వచ్చి 10 లక్షలు ఇచ్చి వెళ్తున్నాడు. కానీ ఇది అవసరమా లేదా అని ఆలోచించుకొని నువ్వు తీసుకుంటున్నావు. అంటే సైతాను నేనేం చేస్తున్నా, అప్పు మీద అప్పు ఊబిలు. అలాగే రోగాలు, డబ్బులు వస్తున్నాయా కానీ ఇష్టం వచ్చినట్టుగా తినేస్తున్నారు, వేల బిల్లులు హోటల్లో కడుతున్నారు. కానీ రోగం తర్వాత రోగం ఎందుకు వస్తున్నాయి? అలాగే ఫైనాన్స్ ప్రాబ్లం, అలాగే ఫ్యామిలీ వివాహ ప్రాబ్లం. అక్కడ ప్రమాణాలు చేస్తాడు, తర్వాత ప్రార్థన ఉండదు, ఏముండదు, వాడు అసలు సంఘానికే రాడు. కానీ చెబుతారనమాట, మా అమ్మాయి మహాభక్తి పరుల. దీనివల్ల ఏమైపోతామంటే మనం కంప్లీట్గా ఆత్మీయ స్థితిలో దిగజారిపోతాము. సమస్యలు వెనకాల సమస్యలు వస్తాయి. కానీ ఈరోజు గనుక నువ్వు ఆత్మీయంగా రిఫ్రెష్ అయితే, ఆత్మీయంగా నువ్వు రెన్యువల్ అయితే, ఆత్మీయంగా నువ్వు రివైవల్ ఉజ్జీవంగా ఉంటే ఏ విషయంలో కూడా నువ్వు ఓడిపోవు. రోమా 8:37 ప్రకారం ఆయన ప్రేమించే వ్యక్తికి అన్నిటిలో కూడా అత్యధికమైన విజయమే ఉంటది. అందుకని ఫస్ట్ మాట నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు రీఫ్రెష్ అవ్వాలంటే, ఎప్పటికప్పుడు మనం రీఫ్రెష్ అవ్వాలంటే చాయ్ పెట్టి అంటావు, రీఫ్రెష్ కావాలంటే కాఫీ అంటావు, లేకపోతే కూల్ డ్రింక్ అంటావు. నో, ఇవన్నిటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ నువ్వు రీఫ్రెష్ అవ్వాలి అంటే, తాజాగా నువ్వు ఎల్లప్పుడూ ఉండాలంటే, దేవుని వాక్యములో కొన్ని సత్యాలను ఈరోజు 3 స్థితులు నేను మీకు చెబుతాను. మొట్టమొదటిది ఏంటంటే, సీక్ గాడ్స్ రెస్ట్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీరు హెబ్రీలు రాసిన పత్రిక 4:8 చూస్తే, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. సో ఫస్ట్ నీకేముండాలంటే, నీ హృదయంలో శాంతి సమాధానం ఉండాలి. అలా ఉండాలంటే మత్తయి సువార్త 11:28 ప్రకారం ప్రయాసపడి భారం మోస్తున్న అప్పు భారము, రోగము, బలహీనత, భర్త, ఏవైనా కానీ అవన్నీ కూడా నీ ప్రార్థన ద్వారా యేసు ప్రభు మీద ఉంచినప్పుడు ఆయన శాంతిని మీకు ఖచ్చితంగా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా మందికి అండి రెస్ట్ ఎందుకు ఉండదో తెలుసా? మీరు ఆదివారం నాడు ఎవరైతే మిస్ అవుతారో, సబ్బాతు దినమని ఎవరైతే ఆదివారానికి ఇంపార్టెంట్ ఇవ్వరో, ఏదో ఆనాజానని వస్తారో, వాళ్ళ లైఫ్లో ఎన్నడూ కూడా రెస్ట్ ఉండదండి. ఎందుకంటే జాగ్రత్తకేనండి, 6 దినాలు పరమ తండ్రి మన కొరకు అన్ని చేసిన తర్వాత 7వ దినమును ఆశీర్వదించి పవిత్రపరిచి ఆయన రెస్ట్ తీసుకున్న రోజున మరి మనం ఏం చేయాలండి? ఆరోగ్యం ఉంటే కదా అన్ని పనులు. కానీ ఆ ఒక్క రోజు కూడా మరి నీవు రెస్ట్ తీసుకోపోతే నీకు 6 days యూ హ్యావ్ నో రెస్ట్ ఇన్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. కావాలంటే చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము 2-3 వచనములో, దేవుడు తాను చేసినది తన పని 7వ దినములోగా. చూడండి ఎన్ని పనులున్నా 6వ రోజు శనివారం రాత్రి కల్లా సంపూర్తి చేసి తను చేసిన తన పనిని అంతటిని ముగించెను అంటది. ఆ యొక్క దినమును ఆశీర్వదించి 7వ దినమున విశ్రమించెను. రెస్ట్. ఆమేన్. 3వ వచనం అంటాడు, కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. అండర్లైన్, ఆశీర్వదించాడు. అంటే సండేని బ్లెస్సెడ్ డేగా, హోలీ డేగా ఉండారు. కానీ మనం ఏం చేస్తాం? ఈఎంఐతో కారు కొనుక్కుంటాం, ఆ ఈఎంఐ కట్టలేము, కానీ పిల్లలతో సహా దేశం అంతా తిరిగి వస్తావు. ఆ రోజు ఖర్చు నీకు 10,000, కానీ నువ్వు ఆ దశం భాగం 10,000 ఇస్తే నీకు నెక్స్ట్ జీతం 1 lakh పెరుగుద్ది. కానీ నువ్వేం చేస్తావు? అది బ్లెస్సెడ్ డే అనే సంగతి నీకు తెలుసా? అది నీకు హోలీ డే అనే సంగతి నీకు తెలిస్తే, ఆ రోజు వచ్చిన వాడు వాక్యానుసారంగా జీవించేవాడు ఖచ్చితంగా గొప్పగా దీవించబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏలయనగా దానిలో దేవుడు చేసినదంతయు కూడా మంచిదే. ఆయన ఒక పని చేసి ముగించాడు. మనం కూడా ఈ లోకములో ఆశీర్వదించబడి పరిశుద్ధపరచబడి మన యొక్క పరుగుని కడ ముగించేయాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వేం చేయాలి తెలుసా? రెస్ట్ తీసుకో. దేవుడు నాతో ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. సో ఈ రోజు నుండి మీరు సండే పొరపాటును కూడా పోగొట్టుకోకండి. లైవ్లు చూడండి, తప్పులేదు. కానీ డైరెక్ట్గా మీరున్న ప్రాంతంలో ఒక మంచి సంఘాన్ని చూసుకుని, గుంపులో గోవింద్ అనుకోకుండా, అందరిలో కాకుండా చక్కటి దైవజనుతో సహవాసము సంఘముతో చేయండి. మీ కుటుంబాలను దేవుడు ఉద్ధరిస్తాడు. చెప్పాను కదా, ఏబు గ్రంథము 8వ అధ్యాయంలో నివాసము వర్ధిల్ల చేస్తాడు. నీ స్థితి కొద్దిగా ఉండినా మొదట తుదక మహావృద్ధి నొందుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే సబ్బాతు అనంటే అర్థం ఏంటంటే టు బ్రేక్. అంటే నువ్వు అస్తమానం కష్టపడుతున్నగా బిల్డప్ లాగా పొద్దున సాయంకాలం వెళ్ళటం వల్ల ఒక మాట ఉంటుంది అనమాట. నువ్వు ఆదివార దినమున సంపాదించే ప్రతి పైసా కూడా చిల్లి సంచిలో నువ్వు పోసినట్టే.
సో ఇంకా ఆ దినమును మీరు ఖచ్చితంగా పాటించి తీరాలి. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు కూడా అన్నాడు, మార్కు సువార్త 6:31 యేసు ప్రభు శిష్యులను పిలిచి, నాయనా నీ నామ పేరట అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి అంటే మీరు ఏకాంతముగా వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అంటారు. మేము ఒక బిల్డప్లేదు, అబ్బో సేవలో ఎంత బిజీగా ఉండే ఏమండి. ఆయనకు తెలుసు నీ ఆత్మకు రెస్ట్ కావాలని, నీ శరీరంకు రెస్ట్ కావాలని. శిష్యులు కూడా అన్నాడు, మీరు వెళ్ళి ఏకాంతముగా రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే మన శ్రమను, మన బలహీనతలను, మన వ్యసనాలను, మన రోగములను, మన అతిక్రమాలను, మన దరిద్రమును, మన కష్టమును, నష్టమును, శాపమును, పాపమును అన్నిటిని ఆ సిలువలో మోసినవాడు ఆయన కనుక ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటంటే రిఫ్రెష్ అవ్వాలి, రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకుంటే ప్రార్థన చేస్తావు, రెస్ట్ తీసుకుంటే కీర్తనలు పాడతావు, రెస్ట్ తీసుకుంటే నీ బుర్ర ప్రశాంతంగా ఉంటే వాక్యం చదువుతావు, నువ్వు బలవంతులాగా స్టెఫను వల్లే జ్ఞానంతో మాట్లాడతావు. ఫస్ట్ది ఏంటంటే ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనందరము రిఫ్రెష్ అవ్వాలి. హల్లెలూయా. రెండవ మాట చూద్దాం. రెండోది ఏంటంటే రెన్యూ అవర్ మైండ్స్. ఎప్పటికప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 12:2 చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన అంగీకరిస్తే కుమారుడని రోమా 5:1 ప్రకారం విశ్వాసం వల్ల, ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఆయన వారసులమని, మనము పరిశుద్ధులమై ఉన్నామని, మనము రాజులని యాజక వంశమని, మనము పలకమండి. నిన్న మీటింగ్లో 24 అదే అడిగా, మీరు నీతిమంతులు అంటే మేము నీతిమంతులం కాదండి, ఒక్కడు లేడని చెబుతున్నారు. కానీ దేవుడు వాక్యం చెబుతుంది, సామెతల గ్రంథం 10:11 నీతిమంతులకు అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి, కేవలం ఆయన నమ్ముట వలన. సో నీ మైండ్ నీవు ఎప్పటికప్పుడు ఏమవ్వాలంటే రెన్యూ అవ్వాలి. రెన్యూ. హల్లెలూయా. అలాగే ఉంటాడు. రెన్యూ ఎలా అవుతాడంట, మీరు ఈ లోక మర్యాదను, ఈ యుగం యొక్క మర్యాదను మీరు అనుసరింపక సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి ఆయనలో మీరు అనుక్షణము రూపాంతరము పొందాలి. యేసు ప్రభు రూపాంతరం పొందాలంటే ఉదయకాలమును ప్రార్థించేవాడు, రాత్రంతా ప్రార్థించేవాడు. అప్పుడు ఆయన రూపాంతరత పొందాడు. ఈ లోకము యొక్క మర్యాదను అనుసరింపక తన పనిని తాను చేసుకున్నాడు. దానియేలు రూపాంతరత పొందాడు. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలము తన పనిని తాను చేసుకున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన ఎదిరించాడు. కేవలం యవనస్తులు బిడ్డలకు పెళ్లిళ్ళు కాక, యవనరాలు పెళ్లిళ్ళు కాక ఏవేవో పిచ్చి పనులు చేసుకుంటారు. కానీ ఇస్సాకు క్రమంగా సాయంకాలము 4 గంటలకల్లా ప్రార్థన చేశాడు. మరి ఈ రోజు సహోదరుడా, సహోదరి, నువ్వు ఆయనలో గడుపుతూ, ఆయన శక్తిని పొందుకుంటూ, ఆయన పరిశుద్ధతను పొందుకుంటూ, ఆయనలో ఆనందిస్తూ మీరు రూపాంతరత పొందుతున్నారా? యేసు ప్రభు కొండ మీద రూపాంతరత పొందితే ఆయనతో ఉన్న యాకోబు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అబ్బా, ఈయన్ని వెంబడిస్తే మన యొక్క దేహము, మన యొక్క వస్త్రాలు కూడా అంత మహిమగా మారుతాయి అన్నారు. సిలువను చూశారు, ఆయన చనిపోయి తిరిగి లేవటం వాళ్ళు కన్నులారా చూశారు. కానీ పౌలు చూడాల, విశ్వాసము ద్వారా ఆ స్వరాన్ని విన్నాడు, వాక్యాన్ని నమ్మాడు. ఆయన ఈ లోకమును అనుసరింపగా ప్రభువుని అనుసరించాడు, లోక మర్యాదను అనుసరింపగా. అందుకనే పౌలు బోధ, స్టెఫను బోధ వారికి అర్థం కాలేదు. కానీ నువ్వు లోకానికి అర్థం కాకపోవచ్చు, కానీ వాక్యము నీకు అర్థమైతే, వాక్యము నీ హృదయంలో గనక భద్రం చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా దేవునిలో రూపాంతరత పొందుతావు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దేవుని నమ్మిన వాళ్ళ మనసు మారి నూతనం అవుతారంట. హల్లెలూయా. అందుకని ఫిలిప్పి 4:8 అంటాడు, ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనదో వాటి మీద మనము ధ్యానం ఉంచితే, ఓ సహోదరి, ఒక ఎస్తేరులాగా, ఒక రూతులాగా తల్లిదండ్రులు లేకపోయినా నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16:3 అంటున్నాడు, అయితే సత్య స్వరూపి ఆయన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన సర్వ సత్యంలోనికి, పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆత్మలో గనక మనం వర్ధిల్లితే ఎవ్వడు కూడా మనలను మోసము చేయలేడండి. నీ మనసు ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటికి కాకుండా పర సంబంధమైన వాటిని మీరు వెతకండి తల్లారా. అక్కడ నుండి యాకోబు 1:17 ప్రకారం శ్రేష్టమైనవన్నీ వస్తాయి. నీ ఇల్లు ఎప్పుడు కట్టాలో, నీ అప్పులు ఎప్పుడు తీర్చాలో, నీ బిడ్డల పెళ్లిళ్ళు ఎప్పుడు చేయాలో, నీ గర్భం ఎప్పుడు తెరవబడాలో ఆయనకి తెలుసండి. సమస్తం ఎరిగిన దేవుడు. కానీ నీ మనసు మారి నువ్వు ఆయనలో రెన్యూ అవుతున్నావు లేదో ఆలోచించు. ఆఖరి మాట చెప్పి ప్రార్థన చేస్తా. 3వ మాట ఏంటంటే ఫైండ్ గాడ్లీ ఫెలోషిప్. అంటే సంఘములో ఉద్యోగం రావాలి, రివైవల్. నీలో ఉద్యోగం రావాలంటే
నీవు దేవునితో సహవాసము చెయ్యాలి. 1 కొరింథీ 11:1 ప్రకారము పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం నన్ను పోలి నడుచుకోమంటున్నాడు. సామెతల గ్రంథం 27:17 ప్రకారం ఇనుము చేతనే పదునగును, అలాగే ఒకడు తన చెలికాని చేతనే వాడికి వివేకం పుట్టించును. దైవజనుడితో సహవాసం ఉందా? సంఘముతో సహవాసం ఉంటే నీకొచ్చిన దర్శనాలు, నీకొచ్చిన కళలు, నీకొచ్చిన బాధలను వారు తెలుసుకుని నిన్ను ఉజ్జీవపరుస్తారు, నిన్ను ఆడ కూర్చోబెడతారు, నీ కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ చేతులు వేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగి నీవు రివైవల్ అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దైవజనుడు ఒక చోట నుంచి వచ్చాడు. అయితే 10 మంది దైవజనులు అక్కడ ఉన్నప్పుడు నేను ఇలా కూర్చున్నా. ఆయన వచ్చి ఎప్పుడైతే నా తల మీద నా పొట్ట మీద చెయ్యేశాడో ఆ అభిషేకాన్ని తట్టుకోలేక, ప్రభువా ఈ అభిషేకము నాకు చాలన్న. అబ్రహాము ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ, రెన్యువల్ అవుతూ, ఉజ్జీవంతో దేవునికి స్నేహితుడు అయ్యాడు. దావీదు అలాగే ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ తన మైండ్ను రెన్యువల్ చేసుకుంటూ రివైవల్తో ఆయనకి హృదయానుసారుడయ్యాడు. ఓ సహోదరుడా, అలాగే దానియేలు బహుప్రియుడయ్యాడు. శిష్యులు కూడా ప్రభు అన్నాడు ఆయన వెంబడించినప్పుడు వీరు భూలోకాన్ని తలకిందులు. పేతురు అన్నాడు నీ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. వారిని పడిపోకుండా చెడిపోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళని రిఫ్రెష్ చేస్తూ, వారి మైండ్ ని రెన్యువల్ చేస్తూ, వారిని తన ఆత్మ ద్వారా రివైవల్ తెచ్చిన నా దేవుడు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారందరి మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు వారందరూ రూపాంతరత పొంది తనలో ఉజ్జీవ జ్వాల తన ఆత్మ ద్వారా రగులు కొనుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా గాని ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటది. ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గడిచిన వారములో, గడిచిన కాలములో ప్రభు చేసిన మేలులను తెలుసుకుని మన యేసయ్యను మహిమ పరుద్దాం. ఇతని పేరు రామకృష్ణ అండి, తాడేపల్లిగూడెం. మరి తనకి జాబ్ కొరకు ప్రార్థించాం. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే మీరు ప్రార్థించిన వెంటనే మరి నాకు మంచి ఉద్యోగం వచ్చినది అని చెప్పాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక. ఈయన పేరు దయ్యామణి అండి. ఈ అద్భుతం ఎంత గొప్పది అంటే నేను గన్నవరం విజయవాడ దగ్గర మీటింగ్కి వెళ్తుంటే ఆమె కాల్ చేసింది 3 days బ్యాక్. అయితే అన్న యూరిన్కి వెళ్తేనే నాకు భయం వేసేది, ఆ యూరిన్ తో పాటు బ్లడ్ కూడా పడేది, ఆ నీళ్లు తాగాలన్న భయం ఉండేది. ఈ రిపోర్ట్స్ బ్లడ్ కూడా వస్తుందంటే మరి ఏమన్నా ప్రాబ్లం మరి ఉంటదేమో నేను అనుకున్నాను. కానీ మీరు ప్రార్థించారు, ఆ వాటర్ కూడా ప్రార్థించారు. అమ్మా నీకు ఖచ్చితంగా నీకు నార్మల్ రిపోర్ట్ అదని చెప్పినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. మీరు ప్రార్థించిన వెంటనే ఆ నొప్పి అంతా, ఆ మంట తగ్గిపోయింది. అలాగే రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ వచ్చినాయి. ఏమేన్. అంతేకాదు మరి వివాహమైన తర్వాత నాకు ఫస్ట్ కుమారుడైతే నాకు కూతురే కావాలన్నప్పుడు నీకు ఖచ్చితంగా నీకు కూతురే పుడుతుందమ్మన్నప్పుడు హృదయవాంఛను తీర్చాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికే మహిమ కలుగునుగాక. ఈమె పేరు అచ్చమ్మండి, గుంటూరు దగ్గర ఒక పల్లెటూరు. భయంకరమైన చీకటితో బాధపడుతుంది. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఆ తలపోటు, ఆ తలభారము, నిద్ర పట్టదు, కడుపులో భయంకరమైన నొప్పి, కిడ్నీ పెయిన్ కూడా ఉండేది. ఎప్పుడైతే ప్రోగ్రాం చూసిన తర్వాత కాల్ చేసింది, ప్రార్థన చేశాం. అద్భుతం ఏంటంటే ఆమె ఈ 2 ఆ తలభారము నుండి, పీడకల నుండి, ఆ కడుపులో నొప్పి నుండి సంపూర్ణమైన స్వస్థత పొందింది. ఆమేన్. హల్లెలూయా. సౌజన్య 8 సంవత్సరాలు, పిల్లలు లేరు. నేను చెబుతున్నా మీరు రాసుకోండి. ఎవరికైతే బిడ్డలు లేరో అది ఎన్ని సంవత్సరాలైనా కీర్తనలో 113:9 ఈ వాక్యం పలకండి. సంతులేని దాని ఇల్లాలుగా, కుమారులు గల సంతోషం గల తల్లిగా వీరు నాతో కలిసి వీళ్ళ మరిది గారికి మ్యాచ్ కని మేము వెళ్తుండగా వాళ్ళు నాతో 2 రోజులు ఉన్నారు. ఆ 2 days ఆమె బిడ్డ కొరకు ప్రార్థన చేశా. ప్రభు అద్భుతం చేశాడు. దేవునికి మహిమ. ఆమె తల్లి కాబోతుంది. మరి వివాహంలో అన్ని విషయాల్లో ఘనమైనది. విజయ్ కుమార్
తిరుపాటి ఒక 1 year క్రితమే పెద్ద కుమార్తె యొక్క వివాహం చేశాడు. అతి త్వరలో మరి మేలో కూడా చిన్న కుమార్తె యొక్క వివాహం కూడా జరగబోతుంది. నేను ఒక్కటి చెప్తున్నా, దైవ భక్తి అన్ని విషయాల్లో కూడా మేలుకరమైనది. నువ్వు ఏ బాధలో ఉన్నా నీ చింత యావత్ ఆయన మీద వేసి సంపూర్ణంగా మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి. ఆదివారం మిస్ కావద్దు. దేవునిని వెంబడించండి. మిమ్ములను అద్భుతాలు వెంబడిస్తాయి. ఇటు మహిమ గల కార్యములకే మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి ముఖ్య గమనిక ఏంటంటే, ఆ యూట్యూబ్ ఛానల్ మనకుంది. మరి చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను చెబుతున్నా, ప్రతి ఒక్క 22 నిమిషాల్లో 20 వాక్యాలు ఉంటాయి. ఆ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మీ టైం ఉన్నప్పుడు ఒక మెసేజ్ దయచేసి వినండి. ఖచ్చితంగా మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఏం తగ్గింది నీకు? ఏం తగ్గినాయి? కాళ్ళు నొప్పులు తగ్గినాయి. ఇప్పుడు తగ్గిందా లేదా? ఏం తగ్గింది నీకు? చెస్ట్ నొప్పి తగ్గిందా? అనూషానా? అంజు, చెస్ట్ నొప్పి తగ్గింది నీకు? నిజంగా తగ్గిందా? ఓకే. నీ పేరేం పేరు? నీకేం తగ్గింది? నడువు నొప్పి. ఎవరి మీద? ఆత్కూరా. ఓకే, డన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో ఈ కష్టాలు, ఈ బాధలు ఎలా ఉన్నా గాని, ఏ చింత ఉన్నా గాని అయా నీ మీద వేసి నీ వాక్యము ద్వారా రిఫ్రెష్ అవుతూ తన మైండ్ని నాయన నీ మైండ్గా మార్చుకుంటూ నీ ఆత్మతో నింపబడి ప్రభువా, ఆత్మ బలముతో స్టెఫను వలె కృపతో బలముతో నింపబడి జ్ఞానముతో మాట్లాడుతూ నాయన నీ చిత్తాన్ని నెరవేర్చే బిడలగా, నీ రాజ్యమును విస్తరించే బిడలగా ఉండునుగాక తండ్రి. ప్రతి శత్రువు మా పాదాల కింద తొక్కివేయబడునుగాక. వ్యాధి, లేమి, దరిద్రము మా పాదాల కింద తొక్కివేయబడునుగాక. అయ్యా, ఇదిగో అనారోగ్యంగా ఉన్న బిడ్డలను తల నుండి అరికాలు వరకు నీవు పొందిన దెబ్బల ద్వారా నాయన స్వస్థపరచండి. ప్రతి అవయమును నూతనపరచండి. నీ రక్తము ద్వారా చీకటి క్రియలతో బాధపడుచున్న వారిని విడిపించండి. వివాహాలు జరిగించండి. నిరుద్యోగులను ఉద్యోగులుగా చేయండి. వ్యాపారంలో కోట్ల రూపాయలతో లాస్ అయిన బిడ్డలను మరలా నాయన నీ మంచి భక్తి చేయటం వల్ల వారిని లేవనెత్తండి ప్రభువా. సంఘాలను ఉజ్జీవ జ్వాలలో ఆయన రగులు కినదట్లు నీ ఆత్మను కుమ్మరించండి. దైవజనులను బలపరచండి ప్రభువా. తండ్రి, నా ప్రార్థన ఆలకించిన ఆయన నీ బిడ్డలను స్వస్థపరిచినందుకు, విడుదలిచ్చినందుకు, సమాధానం ఇచ్చినందుకు, ఎవరైతే ఈ క్షణమే యేసు ప్రభు నా దేవుడు, నా రక్షకుడని అంగీకరిస్తారో రక్షణ భాగ్యము దయచేసి నిత్య రాజ్యమునకు వారిని వారసులుగా చేయమని, ప్రోగ్రాంకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.